పూర్తి మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు తాజాగా కేరళలో కూడా ఈరోజు హస్తంపాట అక్కడ పాగవేయడం అనేది జరిగింది. సో కేరళలో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలవడం అనేది జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పాగవేయడం అనేది జరిగింది. సో రాహుల్ గాంధీ మళ్ళీ రెండోసారి కూడా వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం అనేది జరిగింది. తర్వాత ప్రియాంక గాంధీ కూడా మొన్న వయనాడ్ నుంచి హైడ్రిక్ గా కాంగ్రెస్ పార్టీ హైడ్రిక్ గా గెలిచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రియాంక గాంధీ గెలిచిన తర్వాత నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి ఎంత క్రెడిట్ ఇవ్వాలో రేవంత్ రెడ్డికి కూడా కేరళలో అంతే క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా అక్కడ ఒక మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో కేరళలో సైలెంట్ రాజకీయాలు ఏదైనా ఉంటే పార్టీ పరంగా విమర్శలు చేసుకుంటారు. అప్పటి వరకు ఆ ఒక్క రోజు ట్రెండింగ్ ఉంటే తర్వాత అంత లైట్ తీసుకుంటారు. అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడ నడవవు ఒక లెక్కన చూసుకున్నట్టయితే. బట్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పినరయ్ విజయ్ గారు అలాగే ఎన్డీఏ కూటమి రెండు ఒకటి అనే నినాదాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ 2024లో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కేరళలో కూడా ఇక్కడ ఎల్డిఎఫ్ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఒకటే. ఈరోజు విజయాన్ని కాపాడుతుంది మోడీ. ఒకవేళ విజయానికి ఓటేసినా కూడా ఎల్డిఎఫ్ కి ఓటేసినా కూడా మోడీకి వేసినట్టే అని చెప్పేసి అది తీసుకెళ్లడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అదే కారణంగా ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికార దిశగా కూడా అడుగులు వేసింది. రేవంత్ రెడ్డి గారికి దాదాపుగా ఒక 75% అనే క్రెడిట్ ఇవ్వాలి. ఒక పార్టీ గుర్తు ఒక 25% అక్కడ సరే విజయన్ గారు చేసినటువంటి ఎవరిపైన నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివిటీ అవన్నీ జరుపుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఒక 50% అన్నా సరే క్రెడిట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కేరళలో పూర్తి మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే తాజాగా కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది.